ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలలో పాకిస్తాన్ మొదటి స్థానంలో ఉంటుందని, దానికి ధీటుగా ఈ రోజు మన భారత ప్రభుత్వం జవాబిచ్చిందని అంటున్నారు విజయవాడ స్థానికులు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ వైమానిక దాడులు చేసింది. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా చేసుకుని 9 ఉగ్రవాద బేస్ క్యాంపులపై దాడికి దిగింది. దాదాపు 30 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఉగ్రవాదం ఎక్కడున్నా సరే దాన్ని తుది ముట్టించాల్సిందే అంటున్నారు బెజవాడ ప్రజలు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. అంటే పాకిస్తాన్ పై కూడా భారత్ దాదాపుగా యుద్ధాన్ని ప్రకటించింది. దాదాపుగా 30 మంది తీవ్రవాదులు చనిపోయినట్లు కూడా ప్రస్తుతం అధికారిక సమాచారం ఉంది. ప్రస్తుతం మనతో స్థానికులు చాలా మంది ఉన్నారు. సార్, ఏంటి సార్ దీన్ని ఎట్లా తీసుకుంటారు? ఏదుండానండి, ఉగ్రవాదం అనేది ఎక్కడున్నా సరే దాన్ని తుదముట్టించాల్సిందే. ఉగ్రవాదం ఉన్నంతకాలం సామాన్య ప్రజానీకం సరిగా నిద్రపోలేరు. ఎప్పుడు ఏం జరుగుతుంది ఏంటనేది వాళ్ళకి భయంగానే ఉంటుంది. ఉగ్రవాదాన్ని వాళ్ళు పోషించే దేశాల్లో ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం పాకిస్తాను. తర్వాత రెండోదే మిగిలిన దేశాలు 2, 3 ఇరాన్ కానీ ఇవన్నీ 2, 3 కేటగిరీలోకి వస్తాయి తప్పితే ప్రధానంగా వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ యొక్క డిఫెన్స్ మినిస్టరే చెప్పాడు, మేము ఉగ్రవాదాన్ని పోషిస్తున్నామని చెప్పినప్పుడు ఖచ్చితంగా వాడిని కొట్టేయాల్సిందే. పాకిస్తాన్ అన్న దూరం నుంచి బాంబులు వేయాలంటే ఇవాళ మనకి షిప్పులు ఉన్నాయి. షిప్పుల్లో సముద్రంలో నుంచి పాకిస్తాన్ దగ్గర దాకా వెళ్ళి మనం వాడిని కొట్టేయచ్చు బాంబులతో. కానీ వాడు మన మీద వేయాలంటే అంత దూరం ప్రయాణించగల క్షిపణులు పాకిస్తాన్ దగ్గర లేవు. ఆడికి ఒక్క షిప్ కూడా లేదు ఇవాళ. కాబట్టి వాడు చేసింది తప్పు, వాడికి తెలిసిన సంగతి. మన వాళ్ళు వాడి మీద ప్రతీకారం తీసుకోవటం అనేది, ప్రతీకారం అనేదానికంటే ఉగ్రవాద శిబిరాలను మేము నాశనం చేస్తున్నాం. ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఉగ్రవాదుల శిబిరాల మీద వేయాల్సిన అవసరం లేదు, నీ దేశం మొత్తం మీద వేసేయగలరు. కానీ ఇది ప్రతీకారం కాదు, ఉగ్రవాదాన్ని తుది ముట్టించాలి. దాని మూలాన అనేక దేశాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిగో మా టూరిస్టులు కూడా ఇబ్బంది పడ్డారు, వాళ్ళని చంపేశారు. వాళ్ళు ఏం చేశారు? మిమ్మల్ని ఏం చేయలే, అయినా సరే మీరు వాళ్ళని చంపారు. ఇప్పుడు మిలిటరీ మీద దాడి చేస్తే ఓకే, వీళ్ళు మిలిటరీ మీ మీద దాడి చేయడానికి రెడీగా ఉంటారు, మీరు రెడీగా ఉంటారు, ఎవరి సత్తా ఎంతో తెలుస్తుంది. సామాన్య ప్రజానీకం మీద నీ ప్రతాపం ఏంటి? అది చాలా తప్పు. కాబట్టి ఇవాళ POKలో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద భారతదేశం మిలిటరీ వాళ్ళు దాడి చేయటం అనేది 100కి 100% కూడా కరెక్టే. ఇంకా చేయాల్సింది ఏంటంటే వాడికి గనక ఈ 2 రోజుల్లో గనక పాకిస్తాన్కు బుద్ధి గనక రాకపోతే మొత్తం పాకిస్తాన్ సైన్యాన్ని POK అవతలకు కొట్టేసేసి ఆ POKని కూడా ఆక్రమించేసుకుని POKనే సరిహద్దుగా తీసుకుని అక్కడ మన మిలిటరీని మోహరించినట్లయితే వాడికి బుద్ధి వస్తుంది. అప్పుడు వరకు వాడికి బుద్ధి రాదు. ఇంకోటి ఏంటంటే POKను కూడా వాడు పోషించలేకపోతున్నాడు. అందుకని POK ప్రజలు కూడా, బాబు నువ్వు మాకు కావాల్సినవి సప్లై చేయట్లా, మీరే నిలవబెట్టుకోండి, నెలకి 2 నెలలకు కావాల్సినవి అంటే ఎక్కడి నుంచి నిలవబెట్టుకోవాలి? ప్రజలకు ప్రభుత్వం సప్లై చేస్తేనే వాళ్ళు నిలవబెట్టుకోగలుగుతారు. వాడు ఏమీ సప్లై చేయకుండా నువ్వు నిలవబెట్టుకుంటే ఎక్కడి నుంచి నిలవబెట్టుకుంటారు? కాబట్టి ప్రజలు కూడా ఇవాళ మేము భారతదేశంలోనే కలిసిపోతామని POK ప్రజలు చెప్పే పరిస్థితి ఇవాళ వచ్చింది. అక్కడ స్లోగా కొన్ని చోట్ల వచ్చిందట, మేము భారతదేశంలో కలిసిపోతామని. ఇంకా మొత్తం మీద రాలా. ఈ ఇన్సిడెంట్తో నాకు తెలిసి మొత్తం మీద వస్తుంది అని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ స్లోగన్ అనేది అక్కడి నుంచి రావాలి. ఆ POKని మనం కలిపేసుకోవాలి. అప్పుడే పాకిస్తాన్కి బుద్ధి వస్తుంది. రష్యా అయితే మనకి ఫుల్ సపోర్ట్ ప్రకటించింది. అందరికంటే మొట్టమొదటి ప్రకటించింది మనకి ఇజ్రాయిల్. తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో మేము మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తామని. అయితే అమెరికా వాడు మాత్రం ఆ గోడ మీద పిల్లిలాగా అటు ఇటు ఉన్నాడు. మీరు పాకిస్తాన్ మీద దాడి చేస్తే ఊరుకోను అంటాడు, కానీ మీరు ఉగ్రవాదాన్ని నిర్మూలించండి అంటాడు. దాడి చేయకుండా ఎక్కడి నుంచి నిర్మూలించేది? ఏం లేదు, చేసింది కరెక్ట్ అండి, 100% చెయ్యాలండి. భయం అనేది వాడికి కూడా కలగాలి. వాడు మన భయపెట్టడం కాదు, ముందే మనం భయపెట్టాలి. అప్పుడే వాడు నలుగుతా, లేకపోతే వాడు మన కవ్వింపు చర్యలు చేస్తానే ఉంటాడు. వాడు ఏం చేయలేడు, వాడి దగ్గర అంత సీన్ లేదు. మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే పాకిస్తాన్కి సంబంధించి ముందుగానే కవ్వింపు చర్యలకు పాల్పడింది, కవ్వింపు చర్యలు పాల్పడటం మూలంగానే భారత్ ఈ స్థాయికి ఎదిగింది. ఖచ్చితంగా తీవ్రవాదాన్ని అణచివేయడంలో కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీనిపై సంబంధించి కూడా దేశ ప్రజలంతా 100% మద్దతు పలుకుతామని చెప్పి కూడా విజయవాడ ప్రజలు అంటున్నారు. వీడియో శివరామకృష్ణతో శివ బిగ్